కత్తులు దూసే కోళ్లు, దాని వెనుక జోద క్రీడలు, చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, వేలల్లో సందర్శకులు, పెద్ద మొత్తంలో చేతులు మానున్న నగదు. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంప్రదాయం మాటున అధికార కూటమి నేతల బరి తెగింపు. కార్పొరేట్ హంగులతో భారీ ప్రాంగణాల్లో బరులు ఏర్పాటు చేస్తూ కోడి పందాలు, జూదం నిర్వహించేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సమయంలో కోడి పందాలను క్యాష్ చేసుకునేందుకు కూటమి నేతలు సిద్ధమైపోయారు. కోడి పందేలపై నిషేధం ఉన్న పండుగ ముసుగులో 20 రోజుల ముందే బరులకు బేరాలు పెట్టి రేట్లు ఖరారు చేశారు. వీవీఐపీల కోసం ఏసీల వంటి హైటెక్ సదుపాయాలు కల్పిస్తున్నారు. సాధారణంగా కోడి పందేలు, జూదం సాయంత్రం చీకటి పడే వరకు జరుగుతాయి. ఈసారి ఏకంగా 3 రోజులు రేయింపవళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతికి 3 వారాలు మాత్రమే ఉండడంతో కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో సన్నాహాలు మొదలయ్యాయి. కోడి పందేలు చూసేందుకు వచ్చిన వారి జేబులు ఖాళీ చేయించడంలో గుండాట, పేకాట, కోతాట, జూదం నిర్వహణలో ఆరితేరిన వారిదే ప్రధాన పాత్ర. దీంతో బరుల కోసం కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు. బరి ప్రత్యేకత, జనం రద్దీని బట్టి 25 లక్షల నుంచి ₹1 కోటి పైగా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. భీమవరం చుట్టుపక్కల ₹1 కోటి పైనే పలుకుతూ ఉండగా ఇతర చోట్ల 25 లక్షల నుంచి 80 లక్షల వరకు ఇస్తామని ముందుకొస్తున్నారు. భీమవరం దగ్గర పెద్ద బరిలో గుండాటకు 70 లక్షలు, పేకాటకు 40 లక్షలు, కోతాటకు 20 లక్షలు ఇచ్చేందుకు అడ్వాన్సులు చెల్లించినట్లు తెలిసింది. సంక్రాంతికి ముందు మద్యం, పేకాట శిబిరాలకు చంద్రబాబు ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. దీంతో పెద్ద ఎత్తున కోడి పందాలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు నెలకొల్పేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల ఎంట్రీ ఫీజు 5,000గా నిర్ణయించారు. ఏ ఇబ్బంది రాదని బరుల నిర్వాహకులకు ప్రజాప్రతినిధులు భరోసానిస్తున్నట్లుగా సమాచారం. జూదరుల కోసం హోటల్ రూమ్లను బుక్ చేస్తున్నారు. పండుగ 3 రోజుల్లో 100 కోట్లు చేతులు మారనున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా క్యాసినో నిపుణులను దించుతున్నారు. అందర్, బాహర్, తీన్ పత్తి, బ్లాక్ జాక్, నెంబరింగ్, బకారత్తో పాటుగా కోతిముక్క, స్ట్రైక్ తదితర జూద క్రీడలకు బేరాలు మాట్లాడారు. ఈ ఆటల్లో నిపుణులైన నార్త్, గోవా, నేపాల్ డీలర్లతో బరుల నిర్వాహకులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి మహిళల్ని రప్పించేందుకు అధికార పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.